ఇందులో చిన్నితనమేమున్నది దుశ్శాసన. శ్రీకృష్ణుడు భక్తాపరాధీనుడు కదా. విధులు లాంటి భక్తులను ఆశ్రయించడంతో శ్రీకృష్ణుడి ఎంత తప్పేమగలదు. శ్రీకృష్ణుడు మహామాయావి, అది ఏ పొరపాటు. శ్రీకృష్ణుడు మహామాయావి, మోసగాడు, వంచితుడు. వాని మాయ మాటములకు మనమెవరు మోసపోరాదు. శ్రీకృష్ణులపై నీకింత కోపం మేల చెప్పని. కోపము కాదు కర్ణ, వానిదంతయు మోసమే. చిరుకాల మిత్రులుండగు శిశుపాల జరాసంధులను అన్యాయముగా వధించినాడు. తన మేనమామైన కంసుని దయాదల్పంగా చంపినాడు. తన సోదరుడైన బలరాముని మధుపాన చిత్తనగా గావించి సింహాసనము చేపట్టినాడు. వానిదంతయు మోసమే. వాని మాయ మాటలకు మనం ఎవరు మోసపోరాదు. మోసపోయినచో మన పని తెల్లవారినట్లే. అది నిజమే గాని అతడు ఎప్పుడు వచ్చును, ఎందుకు వచ్చును, అది మాత్రం తెలియకలేదు కదా. నీవింకను తెలియకుంటీవా వెర్రి సుయోధన? కృష్ణుడు ఒక్కడే కాదు కోటి మంది వచ్చినాడు. మనకేమైన భయముగా ఐదుగురు చంద్రవులు అన్నా, ఐదుగురు చంద్రవులు మాకు అంతే కానీ కృష్ణుడు ఒక్కడే వచ్చిన తీరగలదే. కౌరవులు బ్రతకవలనే చావురేని పాండవులు వారిన ప్రాణముండగా ఆ పాపులు చావుతో పోలే. అది సరైన కాదు. అతడు ఎప్పుడు వచ్చును, ఎందుకు వచ్చును, అది మాత్రం తెలియకూడదు కదా మామ. నోవింకనో తెలియకుంటివా వెర్రి సుయోధన? మనము పంపిన రాయబారముకు ప్రతి రాయబారము మోసముగా గావించి ఎటులైన ఆ పాండవులకు రాజభాగము తన్నుకొని పోవుటకై వచ్చుతున్నాడు. ఏమది రాజభాగమా? ఈ దుష్టాత్మక చండంలో ప్రాణముండగా అందులకు నేను ఎంత మాత్రము సమ్మతించను. అంత మాత్రమేనా ఈ తరగని కంఠంలో ప్రాణముండగా నేనెంత మాత్రం అంగీకరించిన వాడను. అది సరైన మా తండ్రి గారేమైనను రాజు పనులకైనా రాజేసుకొని వేగ మారిపోవలయో మార్చుతో మిత్రులారా, పోదాము రాండు, మహాభాగ్యం. ఓరి దుష్ట దుర్యోధన, నిరత పతాకమై కేవల నాగపాము మాత్రమే. ఈ పక్కనున్న ఈ శకుని కాటు వేయగల నాగు. నీకంత చేరినది కేవల రాజభోగముకు ఆశించి కాదులే. మీ అన్నదమ్ముల చేతులున్నాయి మిమ్మల్ని ఒక్కొక్కరుగా నాశనము గావించుటకు. ఇప్పుడు కథ ప్రారంభమైనది. ఎప్పుడు నిండు పొలంలో ఒక్క ఆడదాన్ని పరాభవించుతురు, దాని ఫలితానికి వారు పగబట్టి మీ వంశ నాశనము గావింపుక మానవుడా. ఇప్పుడు కదా నా ఆశలు ఫలించు కాలము సమీపించుతున్నది. దుస్సాహముల చింతాదిలో నా మనసు దహించుకొని పోడోరి కౌరవేశ్వర, ఏ పాపము ఎరగని మమ్మల్ని మీ చెరసాలలో బంధించి దినానికి పిడికిడి ఆహారం గుక్కెడు నీళ్లు ఇచ్చుంటివి. ఆ పిడికిడి ఆహారాన్ని నాకించి నా కోపగించి నా సోదరులంతా ఒక్కొక్కరే శపించుతూ కాల గర్భంలో కలిసిపోయినారు. వారి ముతకళ భారాలపైన నిలిచిన
శూన్య దృష్టి ఇప్పటికీ పిడుగ పాటుగా నా హృదయాన్ని దశమిస్తున్నది. ఓ అతభాగ్య సోదరులారా, దుఃఖింపకండి. ఈ దుర్యోధన 99 కండ శరీరాలను ఖండించి స్వర్గలో ఉన్న మీకు తర్పణాలు ఇస్తాను. ఓరోరి కౌరవేశ్వర, ఈ శకునేమిగా ఎటువంటి వాడో ముందుగా నీకే తెలుసుగా ఉందిగాక. పోతావా? పోరా. తల్ల కన్నీటితో జలటమాడించి గురువృద్ధులు రక్త పాత కళంకతడవై నిన్ను నరక మార్గానికి పట్టించకుండా నేను శకుని రాజేంద్రుడనే కాదు. ష అనగా శస్త్రము లేక, కు అనగా కురువంశము, నీ అనగా నిర్మూలమై కయ్యుటకై అవతరించిన ఈ శకునే అనే పద్యామున గీసిన నీ పాలిట నీడే మర్చిపోకము. కపటుల కౌరవాద
సత్య శివము గారు సత్య స్వామి భారత రణంబునకు మరి సహాయము కోరుటకు దుర్యోధన అర్జునాదులు వచ్చేదరు. కానీ అర్జునుని కన్నా ముందుగా దుర్యోధనుడు రాగలడు. అవునా స్వామి? అర్జునుడు వారి పక్షముని ఉండమని అడగడానికి, నన్ను పిలిచిపోయి పోవడానికి రాగలడు. కానీ అర్జునుని కన్నా ముందుగా దుర్యోధనుడు రాగలడు. ఆ అంతవరకు నేను కొంతసేపు కపుడు నిద్ర నడించుకోలేదు. అవునా స్వామి? అవును. అలాగైనా మీరు నిద్రిస్తున్నారనాట? అవును సత్య, అవును. మహాభాగ్యము స్వామి. అవును సత్య. మీరు నిద్రించండి, నేను లోనికి వెళుతున్నాను నాట. సరేనా? ಏನು ಮತ್ತೆ ನಾವು ಎಕ್ಸ್ಟ್ರಾ ತಂದಿರಿಂದ సభకెళ్ళకి శ్రీకృష్ణుని నమస్సుమాంగ. మామ సత్యవతి పోత్ర, మీరింత ప్రేమాభిమానము గలవారు కనుకనే పాండవులు తమ మద్దకు రాయబారిగా పంపినారు. కనుక వారు చెప్పిన సందేశములను విను. కమ్మని కొడుకులు సదపాలిమ్మని అతులైత పడవడేనియో ఐదులైమ్మని ఐదురుకు ధర్మాంబుల నీకు కోచిన తనయల వెనిచెదవో ఈ తనయలకు ఏరియలు స్వతంత్రించెదవో చెనుము కదారి లేదే అరియగు వంశక్షయంబుడు కొరునాడా. కులభ్రష్టులైన పాండవులు రాజపదము హడుకుతాయేమి? ఈ గోపాలు రాయబారముతో సమానమవుతాయేమి? ఏం చెప్పుకోడా మాకే చిక్కుచేడు. అవునా? పాండవులే మీ రాజ్యభాగమని ఉండగాయేమి? ఈ గోపాలను రాజ్యభాగము సాగుటగాయేమి? కార్యము ఇంటున్న మీరు ఏడు చిన్నమ్మలు భావిస్తారు జూటకునిగాక. అతను చెప్పవలసిందంత చెప్పనీయము. రాయబారి పైన రాదాంతములెందుకు? అశ్వత్థామ కోపగిందుకం రణచక్రమంతయు తన చేతుల మీదే తిరుపువలి. నేటి ఈ కిరణి మనోనిశ్చయంబు చెల్లింపుడు. ఆయన సుయోధన పాండవులకు రాజభాగము వారికిచ్చి సంతోషము కలిగి ఈ గొప్పవాడు ఇంత నిర్మాణంలో పట్టాడుతుండగా వారిని వారి చంద్రను నటించు వేళ తగిన సమాధానము చెప్పి మాకు సంతోషము కలిగిపోదు. నందనందన ఇంకా చాలా చాలింపము సర్వము తెలిసిన మహాశాస్త్రవేత్తలు చెప్పచుండవే గాని అతడు పాపమే చేసినో పుణ్యమే చేసినో అది నీకు విచారము కదా. దూతకై వచ్చిన వాడివి నీ కట్టవాసన చూసుకొని పోదురే కానీ నీ ఇష్టానుసారముగా మాట్లాడకో. ఇది మా సుయోధన కులవకూటమే కానీ నీ ద్వారక ఇల్లాల కూట కాదని ఎదుర్కోమా. సూతపత్ర, ఈ మహానుభావాన్ని అంగీకరించేటివా? ఈ అధిక ప్రసంగమలకు మీరు అధికారం ఎవరిచ్చరే? చెప్పదన్న కొన్ని విషయములు ముగ్గులతో ఉదయం పకోడ పనులట్టు తగులే దురదైవానికి ఏమో కుమతే.
ఏమైనా మతిపోయినదా? ఏమి ఒకడెవడో వచ్చి రారాసిని అడ్డాదిడ్డగా మాట్లాడుతున్నగా ఊరుకో వినుకొని కూర్చోనికి నేనేమో మీ వాళ్ళని పిలకవాడింది కాను. ఏనాడైనానో నా ప్రభువులకి నా ప్రాణమైన దారిపోగలుగుతున్నాను. మాట చెప్పిన చదురుగా సుయోధనుడు తన వీరము నేరము చేసిన బెదరుగా సూతనందడు బెదరుగాడు శత సముద్రములు బెదరము కలుగిన ఈ పొడుమి శాస్త్రం ద్రోణాది వలలని వరకినంతటి గొప్పవాడికి నువ్వు ఎంతటి ప్రతాపశాలివో ఆనాటి నుండి మాకు తెలియదా? సుధామ మాటలతో కోడలు కూడా తడుతున్నావా? మాట కమ్మంతో శివోదన, ఇప్పుడు ఈ కరుణలో నిన్ను రంచేసేవాడు కాదు, ఈ యుద్ధము నివారింపము. పితామహ, బంధుత్వము చూసి పరితాప పడుతున్నావా? అత్తారమయ్య, మీరు నాకు కలుగుతాడమై ఇల్లు రణదేవుని జోడించి యుద్ధ సంగ్రామం కలపగా మీరు మాటలు నిధులు బతుకుతున్నారు. అశ్వత్థామ, మీరు కూడా భయం పెడుతున్నావా? విదురు మహర్షి, రణరంగంలో ప్రవేశించే శక్తి లేని ఉండి మీరు మాటలు నిధులు బతుకుతున్నారు. కప్పట నోటకు సూత్రధారి చక్కలేని ఒక్క మీరు గొల్లవారి మాటలతో మీరందరూ నందుతున్నారా? యుద్ధానికి సర్వ సన్మానం జరిగి తీరవలసినదే. ఈ రోజు వీరులతో ముందుకు రండి, పెరిగి వెళ్ళలేదో విశ్రాంతి కలిగిన ఈ యుద్ధం మాత్రం జరిగి తీరవలసినదే. సభాసత్తులను మా భోగోదకులకు ఇంతటి రాజ్యం ఎందుకు? ఈ భారములెందుకు? ఎక్కడైనా ఒక్క హరియకు రెండు కథలలో హిమ్మరించి వారగలరా? బావ, క్రమక్రమముగా నీ కొలువు కుటీరమంతయు రణంగముగా మారిపోతున్నది. పలుకలుండగానే నేను చెప్పబో పలుకలు చక్కగా ఆలకింపము. మీదంతయ దురావేశ దురాదశీయ దురగ్రహములే కదా. కృష్ణ, నీ మాది దురావేశ దురగ్ర దుస్సాహమే కదా. నువ్వు చెప్పినట్టు కాదు, ఎత్తు వినము. ఈ కౌరవేశాన్ని చెప్పినాడే నీ భీమేశ్వరుడు, అదే మీ దురావేశ. ఈ రోజు వదిలి ఈ భరతఖండములో విజయపదాలను ఆలోచించినారు కదా. మీ పాండవులు అది మీ దురాశయము. దుర్యోధన దుస్సాహుని జన్మలను ప్రతిజ్ఞము కాంటున్నాడే మీ భీమశత్రు, అది మీ దురాగ్రహము. ఎందుకు పనికరాని నువ్వంటూ వెళ్ళి గొల్లవారి మాటలతో నయము వినయము సంపాదించుకున్నారు కదా. ఈ పాండవులు అది మీ దురాగ్రహము. ఇంకెందుకు కృష్ణ, ఎవరేమి చెప్పినాను ఈ కౌరవ నిర్ణయము మాత్రం తెలుగు
వృత్తాకంఠ దోషాలు మానుకొని వచ్చిన దారితో ఏడలి పొమ్ము. బావా ఈ కౌరవేశ్వరుడి మాత్రము చెల్లించగలదు. వచ్చిన దారితో ఎడలపమ్ము. పాండవులకు 5 గ్రామములని భిక్షము కోరుతున్నావా? నువ్వు మాటలు విని నేను దాని వసించట్టుకు మారాగలే దాని బ్రహ్మలు వారు కదా. అది నువ్వు కాస్త ఉత్తర కాలమున అర్జునుడు వారి కంటపడి సమయపడము కావించినాడు. తిరిగి 17 సంవత్సరము వనవాసము 37 అజ్ఞాతవాసము ముగించుకుని వచ్చిన ఆ వారి రాజ్యము వారించటకు నేనే అంగీకరించి వాడను దాను. అది నువ్వు కాస్త యుద్ధము పేరు చెప్పి మమ్మ బెదిరింపుతున్నావా జనార్దన? యుద్ధము పేరు చెప్పి మమ్మ బెదిరింపుతున్నావా జనార్దన? యుద్ధము క్షత్రియులకు మోహంబులు మరియు జీవిత ఏకైక సాధనము. ఇప్పుడు యుద్ధమునంతనే అసలు నీ ధర్మరాజు ఎటువంటి వాడో బాల్యము నుండి నాకు తెలియదా? రక్తపాతముకు సహించి ఇప్పుడు యుద్ధమునకు సమ్మతించునని నేను కలలో కూడా ఊహించను. ఇందులో యువమని చెప్పుటకు కానీ వలదని నిరాకరించుటకు కానీ నాకు ఎంత మాత్రమో అధికారం లేదు. అంతో మా సుయోధన ఇష్టమే. రాజ్యభాగమని నువ్వు ఇంకా చెప్పుతుంటేనే కానీ ఎక్కడిది రాజ్యభాగము, ఎక్కడిది కృత్యాజితము? విచిత్ర వివరాలు మా తండ్రియే కదా పెద్దవాడు. అప్పుడు పాండురాజుకు లేని భాగము ఇప్పుడు అతని పుత్రులకు పాండవులకు ఎక్కడ వచ్చును, ఎక్కడి నుండి వచ్చును? ఇంత మాత్రాన నీ వలగిన క్షత్రియ ధర్మం ఏమన్నది చక్కగా ఆలోచించము. బావా, క్షత్రియ ధర్మము ఆలోచించి చూడగా పుట్టి గుడ్డివాడును మీ తండ్రిని ఏ సోదరు బావును రాజులుగా ఉంచి తాను గుతుడై వెలిగిన మాత్రాన వారికి రాజ్యభాగమే లభించదు. ఇదే నా ఆఖరి పులకలు చక్కగా ఆయుధ Yeah.
అలనాడు పాండురాజు అంగీకరించి కావచ్చును కానీ మా తండ్రిని పాండురాజు అంగీకరించి మా తండ్రిని రాజుగా భావించి తాను మాత్రమే పంచుకున్న మాత్రాన బాలమొక అనేకమతి ఎట్ల కలుగును? అవునా, ఈ గోపాలుడు ఓటిపతి నోట్లో పేరుతున్నాడు. ముందుగా వీరి ధర్మం అడిగిపోతున్నా కానీ ఆ పాండవుల ధర్మం అడగకున్నది కదా. కానీ దీనికి తగిన పారితం గావించి పంపెదలుగాక. బావా, ఇదే నా ఆఖరి పులకలు, చక్కగా ఆలోచింపు. సంతోషంగున సందిగే సంతోషంగున సందిగే వస్త్రం
సహజం రొమ్ము తుది రొమ్ము తావునా నీ హితవాక్యములకు నేనెంతయో కృతజ్ఞులను. రాయబారి గోకుల విహారి భూజంత తరచడంతో ప్రవర్తించను. నీ అంతరాత్మను నీ పురుగులని ఆత్మను వేరే అధికారిగా నేను కాదు. మా గురుదేవుడు సోదరుని కుంది మొదల మా పూర్వపక్షముని సకల రాజలతో సకల సత్కారములతో అతిథిగా ఆహ్వానించి మా అతిథి సత్కారం తిరస్కరించి ఎంత బాధముగా ప్రకటించుకోండి. రాయబారిగా వచ్చిన వాడము పంపిన వాడు నిర్వహించగా ఆపై మా భయమతము గ్రహించగా ఎంత బాధముగా ప్రకటించుకోండి. ఇక్కడ సకల రాజ్యాల సంఘతో సత్కారములతో మమ్మల్ని అతిగా గమనించిన వాటి సత్కారం తిరస్కరించి నువ్వంతగా నువ్వు ప్రకటించింది. 5 కలిగిన నేను పరమ దుర్మార్గుడని ఈ రారాజును గుర్తించింది. కృష్ణ చతుర్సంగ పర్వతంలో పుట్టిన పాండవులు మా పిన్న తండ్రి పుట్టలకు ఆడమయ్యముంచి ఎవరు మా పిన్న తండ్రి పాండురాజా ఇంద్రుడా వాయువా లేక కృష్ణ చతుర్సంగ పర్వతంలో పుట్టిన పాండవులకు భాగమిచ్చి శృంగభంగము చేయటకు ఏదంతటి వెరివాడనుకుంటేవా ఒక్కవేళ భాగము పంచవలసి వచ్చిన ఈ గంగాధరి తన భాగము మాత్రము వదలుతాను. అయినను ఈ పురుగుల సామ్రాజ్యము చుట్టూను ముగ్గులు చేయట దేశానికి ప్రకారమా భిన్న భాషలతో భిన్న భావాలతో హక్కు శాశ్వతంగా తొలగనున్న సత్యము నువ్వు ఎరగవా? అందుకే దూరముతో వరమైనప్పటికీ గాని మతిని మానిది కాదు. కృష్ణ అలనాడు జూతమును పాంచాలి మా తండ్రి గారి కోరిన వరములు 2. మొదటది తన ధర్మరాజుని దాసిముక్తిని, రెండవది తన 4 భక్తుల దాసిముక్తిని. అంతేగాని ఆమె మాత్రం ఇప్పటికీ మా దాసి. కృష్ణ ఈనాడు వారి దాని కోరినట్లు నేను ఆ పాంచాలిని కోరిన మాకు వారు అప్పికిచ్చగలరా? కృష్ణ ఆ పాంచాలికులు నిర్విఘ్న పరక్రమంతులు ఏమి పరిహీన భయపడలు ఏమి ప్రజల దారుణాలు ఏమి సమయ సమయం వరకు జై జై ఎందుకు ఈ యోచన? కృష్ణ ఇక్క ఏళ ఆ కాంతాయలకు వారి సూచించినంత ఇవ్వగలను వారికలను. ఇదే నా తుది నిర్ణయము.
రారాజా, నీవు కోరినట్లే ఎదుగాక, రణమే జరుగునుగాక. మిత్రమా కర్ణ, ఈ గోపాలని ఇందే బంధించు. మహారాజా, మా తల్లి యశోధరదేవికి తప్ప ఇంకెవరికి నేను కట్టబడిన వాడిని కాను. కానీ ఈనాడు నీ చేతికి చిక్కినా, నీ చేతులైతే నన్ను బంధింపడు. నన్ను బంధించదవా నన్ను బంధింపద తరమే నన్ను బంధింపద తరమే మాయా జగమును నానితో ప్రేమమయ
ప్రేమమయముగా జోపుజనోడు ఎవరైనా మహిమ తెలియగలరా అదిగో కర్ణుడు కాబోలు ఇట్లనే వచ్చుచున్నాడు. కానీ అతని హృదయము ఎట్లుందో కొంచెం పొరచుచుదట. జనార్దన, ప్రయాణములకు సంసిద్ధుడు ఏమిటివా? అవును కరుణ, అవును కరుణ, నీ కొరకే దాచినంటుంది. నీకు శుభము గాక. దేవ, నన్నింత శీఘ్రముగా పిలిపించిన కార్యార్థమేమి? కరుణ, నీకొక రహస్యము ఎరిగించదా? చక్కగా ఆలోచించవా? రహస్యమా? అదేమిటి దేవా అంతటి రహస్యము? కరుణ, నీవు పవిత్రమైన చంద్రవంశ అలంకారుడవే గాని ఎంత మాత్రము సూదుపుత్రుడువు కాదు. అది ఎట్లందువా? కన్యప్రాయమునందు కన్యప్రాయమునందు భాస్కరుని కరుణకే పది నెలలు మోసి దన్నది పడుకుంటే చెల్లు దించి నిన్ను పెంచినది రాదా, నీవు రాదే నిత్యందుగా కన్నా కన్నా ఈ రహస్యమును ఏనాడో ఆ సూర్య భగవాను వలన కొంత తెలిసి ఉంటుంది. ఇప్పుడు నీ వలన సంపూర్తిగా తెలుసుకుంటుంది. దేవ, నిండెంతర గృహముగా ఉన్న నన్ను సోదరముగా గుణిదిచ్చి స్థిరముగా నాకు అంగరాజ్యం ఇచ్చి నన్నింత ఉన్నతి కీర్తికి తెచ్చిన ఆ భూదవుని బాయుట ధర్మమున యుద్ధమున అతని పక్ష ఊరక
ఇప్పుడు అతని విడుట న్యాయమగున? పాండవులు నాకు సహోదరులే అదుగాక నీ మాటలు విను జాలనందులకు నన్ను మన్నింపము దేవా. చిన్నితనము నుండి చిన్నితనము నుండి అశేష రాజ్య విభవత నన్ను తన్నంత వాలిగా చేసినట్టు బోధవుని బాధిత నాకు నివిదనాడమునుమగులే మాధవా. కావున నా వెంటనే నిన్ను పోదాం బావా. తెలిసే నీ తొమ్ములతోనే పోరాటము దావింటువా? అట్లు దావించిన మేడే జయించరన్న మాటేమి? నిరపమాన పరక్రమానితులు పాడు పదేలను నిరపమాన పరాక్రమానితలు పాడు తనయలను దీక్షి వెలిసి పాతాళమునందు దాగిన గొప్పగా మొక్కవు నీకు నట్టు కరుతలు పట్టించుకో వశంగి మాత్రము నీ సంకల్పమే కదా. దేవుండగు నీవు పాండవ పక్షపాతిపై ఉండగా మేమింక జయింపగలమా? ఈ సంగ్రామంలో మీ పాండవులే జయింతురు, మా కౌరవులే నశింతురు. ఈ సంగతి నాకే గాక మా సుయోధులతో పాటు ఈ లోకమంతయు ఎరిగినే కదా. కానీ నా ధర్మం మాత్రము నేను నెరవేర్చుచుంటిని. కత్తి పట్టకున్న నెత్తురు వడవకున్న బావా, కత్తి పట్టకున్న నెత్తురు వడకున్న గోడ బాధ్యులయ గొడవపకున్న ప్రాణయింతలు చేయ పాల్పడకున్న లభ్యమగునే రాజ్యలక్ష్మి బావా. బావా, మరి ఎట్లా నీకు తెలియని ధర్మశాస్త్రం ఉన్నది. ఎట్లయినను నీకు ఆ రహస్యము ఎరిగించి నిన్ను పాండవులు జంతుకు తోడుకొని పోవటే నా రాకకు ప్రథమ కారణము. అదిగాక హల్లరి అభిమన్యుడు బావా, హల్లరి అభిమన్యుడు అందరు వశింపబడినడు అభిషేక మంత్రాలు చదువా. నీకు జగదును పట్టాడు వేదమంతట పాండువే కన్నా అధర్మ యుద్ధముకు ఈ రాజ్యము ఎవరికి కావలేదు. పాండవుల అరణ్య అజ్ఞాతవాస కాలంబున మా సుయోధన పేరుతో ఈ సకల సామ్రాజ్యమంతయు నేనే పరిపాలించింది. కావున విజయ సుఖముల ఆశలు నాకు తీరిపోయినవి. ఇదిలోగాక ఎక్కడి పాండవులు వారు నాకెక్కడి సహోదరులు. పుట్టిన నాడే నన్ను గంగుపాలు గావించిన నా తల్లితోడనే నా సంబంధ బాంధవ్యాలు తీరిపోయినవి. అదిలోగాక
చిన్నప్పటి నుండి నన్ను పెంచి పెద్ద గావించినట్టి నా తల్లిదండ్రులకు రాధా చిత్రరథులను వీడిన ఆ భగవంతుడైనా నన్ను మన్నించున ఇట్టి అధర్మమునకు నేనెంత మాత్రము సమ్మతించలేను దేవా. సరోజనాభా నన్ను కన్న కుమారుని కన్న నిలుగా రూపామతి సంతయోతి గులేక అకటా నది ప్రవాహమున దాకిన తల్లిని మరి యొక్క మాట నేను వచ్చేటికి వచ్చిన వెంటనే ఆ పాంచాలి దేవికి నిన్ను హారో భక్తుగా జనించితిరో ఏ సతి మీద నీరాజులు ఇంత చేసితిరో ఏ సతి స్వయంవరాన రిపులల్ల పరాజితులైతిరో ఆ సతి ఇప్పుడు నిన్ను ఆరో భక్తులు పడియగలని సూర్యనందనా పాపము శాంతించుగాక. పరమ సాధ్యమైన పాంచాలికి హారబడతాయా పరమాత్మ, నీవు నన్ను పరీక్షింపట్లు పలుకుచుంటివే కానీ దుఃఖ సంచలితమైన మాయా ప్రపంచమున బాధ పరిదగ్ధమైన ఈ పాపి జీవితము ఎట్లు ఏనాడు నేను చేరుకుందునో నేను నిరీక్షించుకున్నాను. కానీ అన్యాయముగా ఈ పాపము నా మెడుకు ఎలు చుట్టదు దేవా. ఏ జగద్బాంధవా కృష్ణ కృష్ణ చేతగాని భయకాంతిక చిత్తము చేతగా